వేదాంగాలు అభ్యాసం చేసినటువంటి మహనీయులు ఎందరో అనేకమైనటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మహారుద్రయాగం రేపటి నుంచి మహాభారతం, అలాగే ఇక్కడికి ఎందరో ఎక్కడెక్కడి నుంచో మహానుభావులు వస్తున్నారు. ఈ ప్రదేశానికి రావడమే ఒక యోగం. దీనికి నాకు చిన్న జ్ఞాపకం వచ్చింది. భారతీ తీర్థస్వాముల వారు గుంటూరు వచ్చారు ఒకనొక సందర్భంలో. ఆయన పర్యటిస్తూ గుంటూరు శర్వాపీఠం ఏదో ఉంది, వారు వచ్చి అక్కడ కొన్ని రోజులు ఉన్నారు. ఆ సందర్భంలో వారికి వారే ఓ 15 మంది హరిదాసులతో 15 రోజులు, ఒక రోజులోనే తరొక 10 నిమిషాలు అందరి చేత హరికథ చెప్పించండి అని అడిగారు వారు. ఆ సందర్భంలో మాకు అప్పటికప్పుడు ఫోన్లు వచ్చాయి, వెళ్ళాము. ఆయన సమక్షంలో సాక్షాత్తు ఈశ్వరుడే, పరమేశ్వరుడి సన్నిధిలో కథ హరికథ చెప్పడమా, 10 నిమిషాలైనా 10 సెకండ్లైనా అది ఒక యోగం. నేను అడిగాను అక్కడ వారికి, ఏమిటండి ఇది అంటే, ఎందుకు వచ్చింది, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, దేనికి వచ్చారు, ఎలా వచ్చారు, ఇవన్నీ వదిలేయండి. మీకు ఈ యోగం పరమేశ్వరుడు కలిగజేశారు.